ఏడేళ్ల నిరీక్షణ డిఎస్సి కోసం అహర్నిశలు కష్టపడి ఈరోజు తమ అదృష్ట పరీక్షించుకునేటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ జూన్ 6వ తేదీ నుంచి 23 రోజుల పాటు జరిగేటువంటి డిఎస్సి పరీక్షలకై అభ్యర్థులంతా సన్నద్ధమైపోయారు. అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా ఇంజనీరింగ్ పుల్లారెడ్డి కళాశాల ప్రాంగణం వద్ద ఉన్నాం. ఇక్కడ ఎగ్జామినేషన్ డిఎస్సి కోసం రాసేటువంటి అభ్యర్థుల సంఖ్య మొత్తం డిజిటల్ ఎగ్జామినేషన్ నిర్వహించడంతో ఒక జిల్లాలో 17 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కో సెంటర్లో ఫర్ షిఫ్ట్ ప్రకారం అంటే ఉదయం 300 మంది, మధ్యాహ్నం జరిగేటువంటి 300 మంది. మొత్తంగా చూసుకుంటే కర్నూలు జిల్లాలో 2645 పోస్టుల భర్తీకి 55,177 మంది దరఖాస్తు చేసుకున్నారు. నంద్యాల జిల్లాలో 33,683 మంది దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. 23 రోజుల పాటు సాగేటువంటి ఈ ఎగ్జామినేషన్స్ తమ కళలు సాకారం చేసుకునేటువంటి సమయంలో మొత్తంగా అభ్యర్థులంతా కూడా సన్నద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఎగ్జామినేషన్ కోసం ప్రిపరేషన్ అయ్యి చాలా కాలం నుంచి సుమారు 7 ఏళ్ళ నుంచి ఎదురు చూశారు. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఇంకా సమయం సరిపోవడం లేదు, కాలపరిమితి పెంచండి, చదువుకోవడానికి టైం కావాలని డిఎస్సి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే తాజాగా గవర్నమెంట్ ముందుకు వెళ్ళడం, పరీక్ష నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో అభ్యర్థులంతా కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకుంటున్నారు. 9 గంటల లోపు తప్పనిసరిగా ముందుగానే చేరుకోవాలి. 1 నిమిషం ఆలస్యమైన అలౌ చేయనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అభ్యర్థులంతా కూడా తమ హాల్ టికెట్ పరీక్షించుకునే ఆధార్తో పాటు హాల్ టికెట్ను పరిశీలించి లోపలికి పంపించేటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. ఏదేమైనా మొత్తానికి ఈ డిఎస్సి ఎగ్జామినేషన్ రాసేందుకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించబోతున్నారు. కర్నూలు నంద్యాల జిల్లాలో చూసుకుంటే శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల, శ్రీ రామకృష్ణ పీజీ కళాశాల, శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాల, ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల, ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎగ్జామినేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో చూసుకుంటే జే పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, అయాన్ డిజిటల్ కళాశాల, పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల, రవీంద్ర ఇంజనీరింగ్ కళాశాల, బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అండ్ కాలేజీ, ఎమ్గునూరులో సెయింట్ జాన్స్ ఇంజనీరింగ్ కళాశాల, ఆదంలో భీమాస్ ఇన్స్టిట్యూషన్ సైన్స్ అండ్ కళాశాలలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసినట్టు పరిస్థితి. ఉదయం 7:30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య టోల్ ఫ్రీ కాల్ చేసి తమకు ఏదన్నా అభ్యర్థులకి అనుమానాలు వచ్చినా లేకపోతే ఏదన్నా ఇబ్బందులు ఏర్పడినా కూడా అందుబాటులో ఉండేందుకు హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా 23 రోజుల పాటు జరిగేటువంటి ఈ డిఎస్సి ఎగ్జామినేషన్ కోసం కర్నూలు జిల్లాలో 55,177 మంది అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఎగ్జామినేషన్ డిఎస్సి పగడ్బందీగా సీసీ కెమెరాల మధ్యన, అదేవిధంగా ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి అభ్యర్థులను ప్రత్యేకంగా ఎలాంటి డిజిటల్ సంబంధించినటువంటి డివైజులు లేకుండా మొత్తం కేవలం ప్లేన్గా ఎవరు కూడా పెన్ను పేపర్తో పాటు కేవలం మనిషి లోపలికి వెళ్ళేందుకు అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అన్ని ఏర్పాట్ల మధ్యన పగడ్బందీగా కూటమి ప్రభుత్వం డిఎస్సి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, ఇంజనీరింగ్ పుల్లారెడ్డి కళాశాల నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.